బ్లాస్ట్రాయిడ్. ఇలాంటి అర్థం లేని ఫైట్ సీక్వెన్స్ ని వీడియో తీయమని ఎందుకు చెప్పారు? అర్థం లేదా? ఇంతవరకు ఇలాంటి అండర్ గ్రౌండ్ బ్లాస్ట్రాయిడ్ మూవీ రానే లేదు. కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ అండ్ ద అటాక్ ఆఫ్ ద ఈవిల్ క్లౌన్స్ చూడని వారే ఉండరు. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు? నేను గ్రీనీ గర్ల్ మార్షల్ ఆర్ట్స్ పాఠాలు నేర్చుకుంటున్నాను. నువ్వు మా మూవీని పాడు చేస్తున్నావు. అలాంటిదేమీ లేదు. తను దీంట్లో ఉండడం చాలా గొప్పగా ఉంది. అవును అలాగే కానీ మిల్లీ కమాన్ కూప్, నీ లిటిల్ సిస్టర్ ని ఓడిస్తే చూస్తూ ఊరుకుంటావా? కూప్ లిటిల్ సిస్టర్ వారిని వీరగా తీస్తోంది. నేను మొత్తం అంతా రికార్డ్ చేశాను. మనం దీని గురించి బయట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటాను. మీ నవ్వుకేం అర్థం? బహుశా మిల్లీ యోగా చేస్తుందేమో, దానివల్ల స్ట్రెంగ్త్ వస్తుందని విన్నాను. ఈ టౌన్ లోనే ఇదే బెస్ట్ షో. తన బేబీ సిస్టర్ దగ్గర చిత్తుగా తనులు తినే 10 years బాయ్ ని చూడండి. సారీ. ఏ భాగాన్ని వదిలిపెట్టలేదు. డాడ్, నేను మార్షల్ ఆర్ట్ లెసన్స్ ని నేర్చుకోవాలి. షూర్ కుక్. బటన్ బర్గర్ బ్యాంక్ మరో 2 నెలల్లో దానికి ఫైనాన్స్ చేస్తుంది. రీప్లేస్మెంట్ నోమ్స్ బిల్లుని మనం క్లియర్ చేసిన వెంటనే దాని సంగతి ఆలోచిద్దాం. 2 నెలల అంతకు ముందు కుదరదా? ఆలోగా నువ్వు మిల్లి దగ్గర కొన్ని మూవ్స్ నేర్చుకోవచ్చు కదా. తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. అవును నేను నేర్పిస్తాను. కుదరదు. నేను నా లిటిల్ సిస్టర్ దగ్గర నేర్చుకోను. సరే, డ్రైవ్ వాళ్ళకి మరో బిల్లు రాయాలి. హే కూప్, ఈ మధ్య నీ లిటిల్ సిస్టర్ దగ్గర తన్నులు తినావా? ఆ రోజు తన అదృష్టం బాగుంది. అది మళ్ళీ జరగదు. తప్పుగానేమో. వాడి క్లోజప్ బాగా తీ హాల్. కూపు వాంతి చేస్తాడేమో. ఇది ఎప్పుడు గుర్తవుతుంది? ఇది ఫ్లూక్ అంతే. అది క్యాట్ కదూ. నీలాంటి చేతకాని వాడే వీక్ పర్సన్స్ ని బ్లేమ్ చేస్తాడు. కూప్ అటు చూడు, ఆ స్పారోకి నీ లంచ్ మనీ కావాలనుకుంటాను. నువ్వు ఒట్టి దద్దమ్మవి. చెమట టేస్టిక్. చెమట రిఫిక్. చెమట టాక్యులర్. మిల్లీ తనంతటి తను నన్ను కింద పడేయలేదు. 3 times. తప్పకుండా క్యాట్ హెల్ప్ చేస్తుంటుంది. అయితే ఆ ఏలియన్ వల్లే తనకి సూపర్ స్ట్రెంగ్త్ వచ్చినట్టు అనిపించిందన్నమాట. ఇదే సరైన లాజికల్ ఎక్స్ప్లెనేషన్. హే, మీ తాతయ్య ఒక కుంగ్ఫు మాస్టర్ అని చెప్పావు కదూ? అవును, హాంకాంగ్ మొత్తంలో అందరూ గౌరవించే మాస్టర్ అతను. డెన్నిస్, నేను క్యాట్ నుంచి తప్పించుకోవడానికి నువ్వు నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి. నేనా? మా తాతయ్య నాకు కొన్ని టెక్నిక్స్ నేర్పించారు కానీ స్కూల్లో అందరూ నన్ను మిల్లియే కింద పడేసింది అంటున్నారు. 3 times. నా పరువు మర్యాదలు పోయేట్టున్నాయి. నాకు నువ్వు హెల్ప్ చెయ్యాలి. నీకు హెల్ప్ చేయాలంటే నేను చెప్పినట్టు వినాలి. నీ మైండ్ ని బాడీని సోల్ ని నా టీచింగ్ మీద లగ్నం చేయాలి. ఒప్పుకుంటాను డెన్నిస్. ఇప్పటి నుండి నేను మాస్టర్ టెన్నిస్ ని. ముందు నువ్వు నీ చీని ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. నీ ఎనర్జీని కేంద్రీకరించాలి. ఈ రాయిని నా చేతి నుండి లాక్కోవడానికి ట్రై చేయి. ఇప్పుడు ఏం చేయాలి మాస్టర్ డెన్నిస్? ఏమో తెలీదు. నీ ట్రైనింగ్ పూర్తయ్యాక నువ్వు ఆ పని చేయగలగాలి. సరేరా, నెక్స్ట్ చూద్దాం. నేచర్ లో ఉండే వైల్డ్ యానిమల్స్ నుండి పెద్ద పెద్ద మార్షల్ ఆర్టిస్ట్ తమ ఫైటింగ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకుంటారని మా తాత చెప్పేవారు. నట్ గ్యాదరింగ్ స్క్విరల్, ఫ్లాపింగ్ సీగల్, డాగ్ అట్ హైడ్రన్. ఫ్లాపింగ్ సీగల్ ని చూపించు. కూప్. Not gathering squirrel. Dog at hydrant. కెమెరా పాడైపోయింది.
లేదు. కూప్ చవట్లా బిహేవ్ చేస్తున్నాడు. టీవీ ఛానల్ కి ఇప్పుడు మంచి వీడియో దొరికింది. అలాగా చెవట నెట్వర్క్. ఇవి నీ ఎనిమిని విజువలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు నీ చీని ఫోకస్ చెయ్యి. ఇప్పుడు ఈ బోర్డ్ ని విరక్కొడితే నీకు క్యాట్ మీద ఉన్న భయం పోతుంది. నువ్వు శోధించావు. బోర్డ్ ని పగలగొట్టావు. ఈసారి క్యాట్ నాతో పెట్టుకుంటే దానికి ఓటమి తప్పదు. నేను రెడీగా ఉన్నాను. జుట్టు లేని క్యాట్. కెప్టెన్ బ్లాస్టరాయిడ్. క్యాట్ చెత్త నీ ఎంత తేలుస్తాను. ఇంకా ఇది పూర్తి కాలేదు. ఇంతవరకు మనం తీసిన వీడియో అన్నిటికంటే గొప్పది. అదిగో క్యాట్ బాయ్. ఇప్పుడు మనం క్లైమాక్స్ తీద్దాం. కెప్టెన్ బ్లాస్టరాయిడ్, ఇంతకన్నా పెద్ద అవమానం ఏదీ లేదు. డెనిస్, నేను హౌస్ ఆఫ్ స్వాప్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు క్యాట్ మీద దాడి చేస్తాను. కానీ నువ్వు నీ స్కిల్ ని సెల్ఫ్ డిఫెన్స్ కి మాత్రమే ఉపయోగించాలి. కూప్ కూప్ కూప్. నువ్వు ఈగల్ ముసిరే క్యాట్. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ కి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఫ్లిప్పింగ్ సీగల్. హయ్యా! Not gathering squirrel. Running squirrel. ఈ ఆయుధం దెబ్బను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. హయ్యా! లోకల్ బిజినెస్ మ్యాన్ కుంగ్ ఫు మూవీ థియేటర్ ని ప్రారంభించారు. కొంచెం మ్యూజిక్ వింటావా క్యాట్? అదిగో డెన్నిస్ వస్తున్నాడు. మామూలుగా ఉండు. ఆగకు, నేను వస్తున్నాను. లాక్డ్. డెనిస్! కుక్, మా తాతయ్య కుంగ్ ఫు మాస్టర్ కాదు, ఆయన మూవీ థియేటర్ ని నడిపారు. ఏంటి? ఆయన నాకు చెప్పినవి ట్రైనింగ్ టెక్నిక్స్ కావు, మూవీ ప్లాట్స్. కానీ ఆ బోర్డుని వెరకొట్టానంటే ఈ క్యాట్ ని ఎదుర్కోగలను. ఓ, ఆ విషయమా? నేను ఆ బోర్డు ని సగం కట్ చేసి ఉంచాను. అది నీ కాన్ఫిడెన్స్ పెంచేందుకే. లోపల ఏం జరుగుతోంది? నాకేం తెలుసు. దగ్గరికి వెళ్ళి చూద్దాం రా. వాళ్ళు లిటిల్ నింజాతో ఫైట్ చేస్తున్నారు. దాన్ని మనం ఓడిద్దాం. నాకేం తెలియట్లేదు కూప్. జీ ఫోకస్ చేయి. ఫోకస్ ఫోకస్. డోంట్ గెట్ హైడ్రేట్. దొరికావు రెడ్ హ్యాండెడ్ గా. ఇప్పుడు నేను నిరూపించుకుంటాను. కుక్, మూసి ఉన్న హౌస్ ఆఫ్ స్వాప్ లో నువ్వు డెన్నిస్ ఏం చేస్తున్నారు? డాడ్, మీరు ఇది అసలు నమ్మరు. ఓ, నమ్ముతాలే. ఆల్ రైట్. ఏంటి ఈ చెత్త? పిల్లలు, ఆ పొట్టి ఇంట్రూడర్ ని అలా భయపెట్టి తరిమేయడం ఎంతో సాహసవంతమైన పని. కానీ నెక్స్ట్ టైం ఆ పని మాకు వదిలేయండి. మీ క్రేజీ మూవ్స్ ని నాకు కూడా నేర్పించండి బాయ్స్. కూప్
ఒక చిన్న నింజాను ఎదిరించాడు. వాళ్ళు నిజంగా హీరో లక్షణాలు ఉన్నాయి. నేనే ఈ హీరోని తయారు చేశాను. హీరో అన్నవాడు చీ మీద ఫోకస్ చేయాలి. మిల్లీ, నేను మాస్టర్ మిల్లీ అని పిలవాలి. నేను నా క్లినికల్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ని పూర్తి చేశాను. ఇంతసేపు లెన్స్ గా తీయలేదు.